స్టార్ లాగా అయిపోయారు. సో మీ మూవీ మేకింగ్ కూడా ఏ విధంగా ఉండబోతుంది అసలు? ఏ విధంగా అంటే అండి, లైక్ మీకు టీజర్ నచ్చిందండి? టీజర్ నచ్చింది కదా. సో మోస్ట్లీ లైక్ మేము యాక్చువల్గా ఏమి ఇంటర్నేషనల్ సినిమా చేయలేను, లేకపోతే బాలీవుడ్ మ్యాచ్ చేద్దామను యాక్చువల్గా ఏమి ఎప్పుడు వీ నెవర్ ట్రైడ్ అండి. ఈ కథకి మనం ఆడియన్స్కి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు దే వాంటెడ్ సంథింగ్ న్యూ యాక్చువల్లీ. ఇప్పుడు ఉండే ప్లాట్ఫామ్లో దెర్ ఆర్ లైక్ సో మెనీ థింగ్స్ కదా, లైక్ నెట్ఫ్లిక్స్ కానీ దే లైక్ సో మెనీ థింగ్స్ టు వాచ్ అనమాట. సో మనం ఏంటి కొత్తగా ఏం చూపిద్దాం ఆడియన్స్కి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయింది తప్ప. బట్ లక్కీలీ వాట్ ఎవర్ వీ థాట్ ఐ హోప్ వీ అచీవ్ దట్ అనిపించిందండి. దెన్ సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి. యాక్చువల్లీ నేను సినిమా గురించి ఇలా వచ్చిన అలా వచ్చి నేను ఎప్పుడు చెప్పను. ఆ సినిమా చూసి మీరు చెప్తే దాని ప్రకారం. యా సుజిత్, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్తో సాంగ్స్ చేయించుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, జనరల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే త్రూ అవుట్ ద ఫిల్మ్ క్యారీ అయ్యే అవకాశం ఉంటుంది కదా, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ అనేది ఎందుకు? అంటే సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఇది నేను యాక్చువల్ కొత్తగా స్టార్ట్ చేసింది కదండి. మనం ఎప్పటి నుంచో యాక్చువల్గా దట్స్ బీన్ దే బీన్ డూయింగ్ దట్ అనమాట. అండ్ సినిమా క్యారీ అవుతుందని నేను నమ్మనండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక సీన్కి ఒకటి చేస్తే భయపడాలి, ఎందుకంటే సినిమా మొత్తం ఒకే ఎమోషన్ వెళ్తుంది కాబట్టి క్యారీ చేయండి. సాంగ్స్ అనేది దేస్ లైక్ అంటే లైక్ టు బీ ఓపెన్ ఏంటంటే మనకి సినిమాలో సాంగ్స్ ఆర్ లైక్ దెర్ ఆర్ లైక్ 3-4 సాంగ్స్ అంతే సినిమాలో. అండ్ ఎవ్రీ సాంగ్ నీడ్ సమ్ వేరియేషన్ యాక్చువల్లీ. అంటే వీ నెవర్ ప్లాన్ దట్ సింగిల్ ఒకే అందరితో మిక్స్ వెళ్దామని అనుకోలేదు. బట్ ఇట్ హ్యాపెండ్ ఈవెన్చువల్లీ. లైక్ ఒక సింగిల్ మ్యూజిక్ అనుకున్నాము, తర్వాత సమ్ థింగ్స్ డిడ్ంట్ వర్క్. తర్వాత ఇప్పుడు వీ నీడెడ్ టు యాక్చువల్లీ గెట్ ద సాంగ్స్ ఫాస్టర్ అండ్ వీ థాట్ మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వుడ్ బి గుడ్. అండ్ వాళ్ళ బెస్ట్ వర్క్ వాళ్ళు ఇస్తారనమాట ఒక్క సాంగ్ అన్నప్పుడు. సో ఐ థాట్ ఎవ్రీ వన్ లైక్ బెస్ట్ సాంగ్ పిక్ చేసుకుని లైక్ ఫ్రమ్ ఈచ్ గాయ్ ఐ థింక్ దట్ వుడ్ వర్క్ ఫర్ ద మూవీ అనిపిస్తుంది. సో ఐ జస్ట్ వెంట్ విత్ దట్ థింగ్. సుజిత్ గారు, హలో సుజిత్ గారు, మీరు ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఈ సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి రావడం మీకు ఎలా అనిపించింది? అది యాక్చువల్గా ఒక మాట చెప్పలేదు కాదు, కానీ అది బేసిక్గా మనకు ఇప్పుడు సాహో అంటే యాక్చువల్గా పెద్ద సినిమా వెయిట్ చేశారు, నువ్వు లక్కీ అని అంటుంటారు. బట్ మీకు ఈ ఇప్పుడు నిన్న నా ఫస్ట్ సినిమా వచ్చి 5 years అయిందనమాట. సో ఈ 5 years తర్వాత నా సెకండ్ సినిమా రిలీజ్ అవుతుంది అని నాకు తెలిసినప్పుడు ఆ రోజు మేబీ నా మైండ్ సెట్ వేరేలా ఉండదేమో. మీకు ఎండ్ గోల్ తెలిసి ఈ టైం రిలీజ్ అవుతుంది ఈ సినిమా అన్నప్పుడు ఓహో దాని ప్రకారం మీరు ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ సమ్టైమ్స్ ఫ్యూచర్ ఎప్పుడు మీ చేతిలో ఉండదు. అండ్ యూ నీడ్ టు యాక్ట్. అంటే మీరు ఆ రోజు మీకు అనిపించిన విషయాన్ని బట్టి మీరు నెక్స్ట్ రోజు గడుపుతూ వెళ్తుంటాం కదా. లైక్ నాకు ఉంది లైక్ ఎవర్ లైక్ టైం ఉన్నింది, మధ్య గ్యాప్ ఉన్నింది, అన్నీ ఉండేవి. బట్ ఆ వెయిటింగ్ ప్రాసెస్ అనేది ఐ ఎంజాయ్ ఇట్. నేను కొత్తగా చాలా నేర్చుకున్నాను. అంటే ఒక 10 సినిమాల్లో నేర్చుకోవాల్సిన ఒకటి సాహో సినిమాలో నేర్చుకున్నాను. అదొకటి చెప్పగలుగుతాను అంతే. ప్రభాస్ గారు ఇంకొక 100 crores పెట్టినా అంత మార్కెట్ అవుద్ది. బట్ ఆ బడ్జెట్ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి దాన్ని రెడ్యూస్ చేయడానికి? ఇంకో 100 crores అంటే అర్థం కాలేదు. ప్రభాస్ గారికి ఉన్న ఇమేజ్కి ఇంకో 100 crores పెట్టినా ఇన్వెస్ట్ చేసినా అది రికవర్ అవుద్ది. బట్ మీరు యాజ్ ఎ డైరెక్టర్గా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి బడ్జెట్ కంట్రోల్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బడ్జెట్ కంట్రోల్ చేయడానికి అంటే మేము చేసిన ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ప్రెప్ ఎక్కువ చేసామండి, ప్రీ ప్రొడక్షన్. చాలా మంది అన్నారు లైక్ ఎన్ని రోజులు డిలే అయింది సినిమా. యాక్చువల్లీ ఎప్పుడు డిలే అవ్వలేదు. ఫస్ట్ టీజర్ రోజు మేము రిలీజ్ చేసినప్పుడు బాహుబలి 2తో అప్పటికి మేము షూటింగ్ స్టార్ట్ చేయలేదన్నమాట. ఆ టీజర్ రిలీజ్ చేయడం వల్ల చాలా మంది ఏమంటున్నారంటే మేము షూటింగ్ స్టార్ట్ చేసేసాం, సినిమా ఆల్రెడీ లైక్ ఆన్ సెట్స్లో ఉంది, ఇది వెళ్తూ ఉంది అనుకున్నారు యాక్చువల్లీ. కానీ మేము షూట్ స్టార్ట్ చేసిన ఆ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేసాం. సో ఆ టైంలో అంతా ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటూ ఉన్నాం, యాక్టర్స్ ఫైనలైజ్ చేసుకుంటూ ఉన్నాం. సో మచ్ ఆఫ్ యాక్షన్ ఉంది కాబట్టి సమ్టైమ్స్ వీ నీడ్ ప్రెప్ అనిపించింది. ఎందుకంటే రాదర్ దాన్ షూట్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా దుంకేసి అటు ఇటు చేసేయడం కన్నా ముందే మనకి ఏం కావాలనేది కొన్ని క్లారిటీగా తీసుకొని 3 months ప్రెప్ చేసినప్పుడు అది 3 days షూట్ చేయొచ్చు అనమాట. సో మేము షూటింగ్ యాక్షన్ డేస్ని చాలా క్రంచ్ చేసాం. లైక్ దేవర్ లైక్ వెరీ లెస్ డేస్ షూట్ చేసాం బికాస్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్. అందుకే టైం పట్టడానికి రీజన్ అనమాట. ఈ కథని ఇంత పెద్ద స్కేల్లో చెప్పే అంటే అంత స్కేల్లో చెప్పాల్సిన నీడ్ ఉందా, లేదా మీరు ప్రభాస్ గారి ఇమేజ్ అంత ఉంది కాబట్టి తక్కువ చేస్తే ఆయనని ఇంకా దించినట్టు అవుద్ది, ఆ స్కేల్లోనే చెప్దాం అనిపించింది? అది ఎప్పుడు ఆ జెన్యూనిటీ కథలో ఉందా మీకని? అదే అండి, నేను ఎప్పుడు ప్రభాస్ గారు కూడా అనుకోరు, నేను ఎప్పుడు అనుకోం ఇలాగా సినిమా మనం ఇమేజ్ తగ్గట్టు సినిమా స్కేల్ చేయాలనేది. ఆ కథకి నిజంగా అంటే ఏం కావాలో అది ఇచ్చామండి. అది ప్రభాస్ గారు ఉన్న అదే చెప్తారు, లైక్ నేను అదే చెప్తాను యాక్చువల్లీ. ఈ సినిమా వరకు సాంగ్ షూట్ మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించిందా? ఎందుకంటే యాక్షన్ సీన్స్లో పాటల్ని మ్యాచ్ చేయడం
చాలామంది డైరెక్టర్స్ అంటారు అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని. ఏం మ్యాచ్ చేయడం అండి? యాక్షన్ సీక్వెన్స్కి తగ్గట్టు పాటల్ని మ్యాచ్ చేయడం. ఎందుకంటే సినిమా అంతా సీరియస్ టోన్లో వెళ్తున్నప్పుడు పాట రావడం, దానిలో ఎక్కువ డాన్సులు ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ ఫిలిం కదా, ఆ డాన్సుల్ని కంట్రోల్ చేయాలి, పాటని ఆ విషయంలో మీరు తీసుకొని చేయాలి. అంటే అదే నేను కూడా బెండల్గా సినిమాలో పాటలు వస్తే బయటికి వెళ్ళి అలా చిన్న షికారుగేట్ వస్తాను, ఆ టైప్ బ్యాచే. సో సినిమాలో ఎప్పుడు పాటలు స్లో చేస్తానని అనుకున్నాం కరెక్టే. బట్ మేము చేసిన జాగ్రత్త ఏంటంటే ఆ సినిమా సాంగ్లో ఆ సాంగ్ వల్ల కథకి ఏమైనా హెల్ప్ అవుతుంది. ఇది ఒక్క సాంగ్ సినిమాలో డ్రీమ్ సాంగ్. యాక్చువల్లీ నేను బేసిక్లీ డ్రీమ్ సాంగ్ పెద్ద ఫ్యాన్ కాదు. మిగతా 3 సాంగ్స్ కథ ఉంటుంది అనమాట. ఆ సాంగ్స్లో కథ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు పెద్ద యాక్చువల్గా బోర్ కొట్టదు, ఎందుకంటే స్టోరీ ఫార్వర్డ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి. ఈ డ్రీమ్ సాంగ్ ఏంటంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది యాక్చువల్గా సినిమాలో మీకు చూసేద్దాం ఎందుకు డ్రీమ్ సాంగ్ వెళ్ళాము అనేది. సో అక్కడ ఒక చిన్న స్టే కావాలనిపిస్తుంది సినిమాలో, ఆ పరిగెత్తున్న సినిమాకి ఒక్కొక్కసారి ఆపాల్సి వస్తుంది మనం. సో అందుకని ఈ సాంగ్ వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఇది మీరు ప్రభాస్ గారు అడగాల్సిన క్వశ్చన్ అండి. సో యా, అది ప్రభాస్ గారు అడగాల్సిన క్వశ్చన్, ఎందుకంటే ఆయన అయితే కరెక్ట్గా చెప్తారు ఈ విషయం. ఆయన నాతో చేయడానికి నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. నేను ఆయన జస్ట్ ఎవరైనా అండి నేను అనుకోవడం ఏంటంటే మనం చెప్పే కథ నచ్చితగిన అండ్ ప్రభాస్ గారు లైక్ కమిట్మెంట్ గురించి మాడితే ఆయన జమ్మబే పర్సన్. యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలంటే లైక్ సూపర్ పర్సన్. ఆయన మనిషిగా నాకు చాలా ఇష్టం. నేను ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ అన్నా నాకు ఈ సినిమా అయితే పెద్దగా వద్దని నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ ఆయన నాకు ఇష్టం కాబట్టి నేను చాలా ఇష్టంగా ఈ పని చేశాను. యాక్చువల్లీ వేరే వాళ్ళైతే నాకు తెలియదు, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, వేరే సినిమా చేయొచ్చు, లైక్ వేరే రూట్ ఉండొచ్చు అనమాట. సుజిత్ గారు, ఇప్పుడు ఈ సినిమా మీరు ఈ కథ బాహుబలి కంటే ముందు చెప్పారని చెప్పారు, కానీ ఈ సినిమాని వచ్చి బాహుబలి తర్వాత మీరు సెట్స్కి వెళ్ళింది. సో చేంజెస్ ఏమైనా చేశారా కథ పరంగా? కానీ కథ పరంగా ఏం చేయలేదండి యాక్చువల్లీ. ఓన్లీ జస్ట్ లైక్ టైం ఉంది కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ బెటర్గా చేసుకున్నాను అనమాట. కథ పరంగా నేను ఎప్పుడు చేంజ్ చేయలేదు. అది తెలియదండి. శంకర్ గారితో పోల్చకండి. శంకర్ గారు రాజమౌళి గారితో మాత్రం నన్ను పోల్చకండి. వాళ్ళు ఎక్కడో ఉంటారు యాక్చువల్గా. పైగా నేను శంకర్ గారి గురించి యాక్చువల్గా ఏంటంటే నాకు ఎప్పుడు ఇష్టం శంకర్ గారి సాంగ్స్ ఎలా ట్రీట్ చేస్తారనేది లైక్ సూపర్గా నాకు చాలా ఇష్టం. ఒక్క పాట మాత్రం శంకర్ గారి సినిమా లాగా తీయాలనేది ఒక చాలా ఇష్టం నాకు. అనుకుంటున్నాను యాక్చువల్గా అంత దేవుని వచ్చి తెలియదు కానీ బట్ ఒక సాంగ్ మాత్రం వాళ్ళు ఎవరో ట్రై చేశాను యాక్చువల్ సినిమాలో. అది ఇది కాదు ఇంకోటి ఉంది యాక్చువల్లీ.